ఆకలేసి బయట తిన్న ఫాస్ట్ ఫుడ్ దెబ్బకి అక్షయ్కి కడుపులో తిప్పేస్తుంది. దీంతో రోడ్డు మీదే వాంతులు చేసుకుంటాడు. ఆ సమయానికి సరిగ్గా అవని అక్కడికి వచ్చి అక్షయ్కి వాటర్ బాటిల్ ఇస్తుంది. ఇక వాటర్ తాగేసి నడుచుకుంటూ వెళ్ళిపోదామని అక్షయ్ ట్రై చేస్తాడు. కాని 2 అడుగులు వేసేసరికి కళ్ళు తిరుగుతాయి. దీంతో రోడ్డు మీదే కూర్చుండిపోతాడు. రండి, నేను ఇంటికి తీసుకువెళ్తా అని అవని పిలిచినా సరే వద్దు, నేనే వెళ్తా అంటూ మొండిపట్టు పడతాడు అక్షయ్. కాని అక్షయ్ పరిస్థితి చూసి అవనికి భయమేస్తుంది. దీంతో స్కూటీపై కూర్చోబెట్టుకుని బలవంతంగానే ఇంటికి తీసుకువస్తుంది. ఇక పార్వతిని డ్రాప్ చేయడానికి వెళ్లిన అవని ఇంకా ఇంటికి రాలేదేంటి అని రాజేంద్ర కంగారు పడతాడు. కొంపతీసి అక్కడ ఏమైనా గొడవ జరిగిందేమో అంటూ అవనికి ఫోన్ చేస్తాడు. ఇంతలో అవని స్కూటీపై అక్షయ్ని తీసుకుని వస్తుంది. ఏమైందమ్మా? అక్షయ్ నీరసంగా ఉన్నాడని రాజేంద్ర అడిగితే మొత్తం విషయం చెబుతుంది అవని. దీంతో రాజేంద్ర అవని కలిసి అక్షయ్ని లోపలికి తీసుకెళ్తారు. అక్షయ్ని లోపలికి తీసుకువచ్చి సోఫాలో పడుకోపెడతారు. ఇంతలో భానుమతి కంగారుగా లోపలి నుంచి వస్తుంది. అయ్యో రాజేంద్ర, ఏమైందిరా, అక్షయ్కి ఇలా పడిపోయాడేంటి అని భానుమతి అడుగుతుంది. దీంతో అవని జరిగిన విషయం చెబుతుంది. అయ్యో, ఉదయం వెళ్ళేటప్పుడు కూడా బానే ఉన్నాడు. సడెన్గా ఇలా అయిపోయిందేంటి? ఆసుపత్రికి తీసుకెళ్దాంరా, నాకు ఎందుకో కంగారుగా ఉంది అంటుంది భానుమతి. ఇంతలో అవని అక్షయ్ నుదిటి మీద తడిగుడ్డ పెడుతుంది. దగ్గరలో డాక్టర్ ఉంటే తీసుకురండి మావయ్య అని చెబుతుంది. దీంతో రాజేంద్ర డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తాడు. డాక్టర్ వచ్చి అక్షయ్ పల్స్ చెక్ చేస్తాడు. పేషెంట్కి బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. అలాంటివేం లేవు అనేసరికి జ్వరం కూడా ఏం లేదు. వాంతులు ఏమైనా అయ్యాయా అని అడుగుతాడు. అవును అని చెప్పేసరికి అయితే ఎండలో ఎక్కువసేపు తిరిగారు కదా, వడదెబ్బ తగిలి ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. కొన్ని టాబ్లెట్స్ రాసిస్తా, అవి వాడండి. తగ్గకపోతే నీరసం తగ్గడానిక సిలైన్ ఎక్కిస్తా. వారం రోజులు ఇంటి దగ్గరే ఉండాలి. బయట ఫుడ్ ఏం తినొద్దు అని డాక్టర్ సూచిస్తాడు. డాక్టర్ వెళ్ళిపోగానే అక్షయ్ పక్కనే కూర్చుని సేవలు చేస్తుంది అవని. కాసేపటికి అక్షయ్కి స్పృహ వస్తుంది. కళ్ల ముందు అవనిని చూసి అక్షయ్ కంగారు పడతాడు. నువ్వేంటి ఇక్కడున్నావ్? ఎందుకొచ్చావని అడుగుతాడు. అవని ఇక్కడ ఉంది కాబట్టే నువ్వు ఇప్పుడు స్పృహలోకి వచ్చావురా. రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోబోయిన నిన్ను కాపాడి ఇంటికి తీసుకువచ్చింది. వైద్యం చేయించి నువ్వు ఇప్పుడు కళ్ళు తెరిచేలా చేసింది అని రాజేంద్ర క్లాస్ పీకుతాడు. అప్పుడు జరిగిందంతా గుర్తొచ్చి థాంక్స్ అంటాడు అక్షయ్. నాకు థాంక్స్ చెబుతారు ఏంటండి? ముందు డాక్టర్ ఏం చెప్పారో తెలుసా? మీరు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. కనుక మా ఇంటికి వచ్చేయండి, జాగ్రత్తగా చూసుకుంటా అంటుంది అవని. దీనికి ససేమీరా రాను అని అక్షయ్ చెబుతాడు. మరోవైపు రాత్రి వంటింట్లో ఉండగా భానుమతి చూడటానికి తాత వేషంలో కమల్ వస్తాడు. కిటికీలో నుంచి కమల్ని చూసి భానుమతి మురిసిపోతుంది. ఏంటండి, నన్ను చూడటానికి వచ్చారా? కిటికీలో నుంచి పిలుస్తారేంటి? లోపలికి రండి అని భానుమతి అంటుంది. నేను రానే. నాకు నీ కోడలు, మనవడి పద్ధతులు ఏం నచ్చలేదు. అందుకే నేను నా కొడుకు రాజేంద్ర ఇంట్లోనే ఉంటున్నా. నీ కోడలు పార్వతి తన కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయింది కదా, మరి నువ్వు కూడా నీ కొడుకు దగ్గరే ఉండాలి కదా. నీకు ప్రేమ లేదా అని ఫిట్టింగ్ పెడతాడు కమల్. దీంతో అవును కదా, సరేనండి, నేను రేపే నా కొడుకు రాజేంద్ర దగ్గరికి వెళ్ళిపోతా అంటుంది భానుమతి. ఇక తెల్లారగానే అక్షయ్ని చూడటానికి ఆరాధ్యని తీసుకుని అవని రాజేంద్ర వస్తారు. ఎలా ఉందండి ఇప్పుడు అని అవని అడుగుతుంది. నాకు బానే ఉంది, మీరు ఎందుకు వచ్చారని మళ్ళీ అడుగుతాడు. ఇంతలో భానుమతి ఎంట్రీ ఇస్తుంది. ఏం బావుందిరా, ఉదయం సాయం చేస్తే కానీ పైకి లేవలేకపోయావ్. బావుంది అని అబద్ధం చెబుతున్నావ్. నేనే వీళ్ళని రమ్మన్నా అని భానుమతి అంటుంది. ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు? మా ఇంటికి వస్తే జాగ్రత్తగా చూసుకుంటా కదా, ప్లీజ్ రండి అని అవని మళ్ళీ పిలుస్తుంది.
అయినా సరే నేను రానని పట్టుపడతాడు అక్షయ్. నాకు బానే ఉంది. నేను ఎక్కడికీ రాను. అయినా నీ దగ్గరికి నేను వస్తానని నువ్వు ఎలా అనుకున్నావ్? నేను ఇక్కడే ఉంటా. నాకు వండి పెట్టడానికి నానమ్మ ఉంది. టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. మీరు చూశారుగా, ఇక వెళ్ళండి అని అక్షయ్ అంటాడు. అలా కాదురా, ఇలాంటి సమయంలో పంతాలు పట్టింపులు పనికిరావు. నిన్ను ఇప్పుడు రమ్మంటుంది. జాగ్రత్తగా చూసుకోవడానికే కదా. మా మాట విను అని రాజేంద్ర కూడా చెబుతాడు. అయినా సరే అక్షయ్ మాత్రం లేదు, నేను ఇక్కడే ఉంటా. రాను అని చెబుతాడు. ఇక వీడికి ఎంత చెప్పినా వినేరకం కాదని భానుమతికి అర్థమవుతుంది. దీంతో రేయ్, నీ గురించే కాదు, నా గురించి కూడా కాస్త ఆలోచించు. ఈ వయసులో నాకు ఎవరైనా వండి పెట్టాలి కాని నేను నీకు వండి పెట్టడం ఎలా అవుతుందిరా? నాకు నడుం నొప్పి, కీళ్ల నొప్పి, తల నొప్పి. లోకంలో ఉన్న రోగాలన్నీ నాకే ఉన్నాయి. నేను నిన్ను ఎలా చూసుకుంటారా? నా వల్ల కాదు. నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. కనుక నా మాట విని అక్కడికి వెళ్ళిపోదాం పదా అని భానుమతి అంటుంది. అయినా సరే అక్షయ్ నోరు మెదపడు. దీంతో ఇలా చూడండి, మీకు ఎంత పంతం ఉందో నాకు అంతే పంతం ఉంది. అయినా మీకు బాలేదని తెలిస్తే అత్తయ్య కంగారుపడి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తారు. ఆవిడ్ని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటున్నారా? అమ్మమ్మగారు కూడా వెళ్ళిపోతే మీరు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటారు? మా ఇంటికి రండి. లేదంటే నేనే ఇక్కడ మీతో పాటు ఉంటా అని అవని అంటుంది. నువ్వు ఇక్కడ ఎందుకుంటావని అక్షయ్ అడిగితే, మీరు రానంటున్నారు కదా, అందుకే నేనే ఉండిపోతా అని అవని తేల్చి చెబుతుంది. అయినే నేను కూడా అమ్మతో పాటు ఇక్కడే ఉంటా అని ఆరాధ్య అంటుంది. మంచి నిర్ణయం అమ్మా, మీరు ముగ్గురూ ఇక్కడే ఉండండి అని రాజేంద్ర అంటాడు. ఇంతలో వద్దు, నేనే వస్తా కాని ఒక కండీషన్ అంటాడు అక్షయ్. ఏంటని అడిగితే, ఎలాంటి రిలేషన్తో కాకుండా పేయింగ్ గెస్ట్గా మాత్రమే నేను వస్తా. దానికి ఓకే అంటేనే అంటూ కండీషన్ పెడతాడు. ఈ మాట విని అవని కాస్త ఫీలవుతుంది. సరే, మీరు రావడమే మాకు కావాలి. ఏదో ఒకలా అనుకోండి రండి అని తన ఇంటికి తీసుకెళ్లబోతుంది అవని. పట్టుకోవడానికి వస్తే చనువు తీసుకోకు అంటాడు అక్షయ్.